This is a Teja News Television broadcast. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని అమరాపురం గ్రామంలో ఈరోజు శ్రీ భగవాన్ 1008వ ఆదినాథ తీర్థాంకర జన్మ కళ్యాణోత్సవ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా స్వామివారి విగ్రహాన్ని పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. ఊరేగింపులో భక్తులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని నృత్య, నాట్యాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వామివారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు తమ మొక్కుబడులను తీర్చుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు, అన్నదానం భక్తులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆదినాథ తీర్థాంకర కమిటీ సభ్యులు, భక్తాదులు, మహిళలు, స్థానిక ప్రజలు, అభిమానులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు కూడా హాజరై తమ కోరికలు తీర్చుకుని స్వామివారి దర్శనం పొందారు. కార్యక్రమం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అమరాపురంలో భగవాన్ ఆదినాథ స్వామి దినమందిరమునందు వార్షిక పూజా మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది. అమరాపురం సంబంధించిన ఆదివాసీ అమరాపుర జైన సమాజం అంతా ఆడబిడ్డలతో సహా వచ్చి పెద్ద ఊరేగింపులో పాల్గొన్నారు. ఊరేగింపు భగవాన్ ఆదినాథ స్వామితో గుడి నుండి ఆరంభమై పురవీధుల గుండా 1.5 గంట సేపు రంగరంగ వైభవంగా జరిగింది. ఈ వైభవంగా జరిగిన మెరవణికలో ఉత్సవంలో నరసింహరాజపురానికి పెనుగొండ నరసింహరాజు భట్టారకులైన లక్ష్మీసేన భట్టారక స్వాములు ఈ ఊరేగింపు నందు ముఖ్యంగా పాల్గొన్నారు. ఇది అమరాపురం చరిత్రలో 7 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి ఊరేగింపు వార్షిక పూజా కార్యక్రమము మంచి అద్భుతంగా జరుగుతోంది.
ఊరేగింపు తర్వాత ధార్మిక విధి విధానాల ప్రకారం జరగవలసిన పూజలన్నీ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు వైభవోపేతంగా స్వామిని అలంకరించి వైభవోపేతంగా పూజలు జరిగినాయి. ఇట్లు నవీనాథ శైలి సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు మరియు భక్తాదులు తరపున అజిత్ కుమారు పద్మరాజు గారు మాట్లాడుతున్నారు. అమరాపుర ಜೈನ ಬಸದಿ ಭಗವಾನ್ ಆದಿನಾಥ ಕುಟುಂಬದ ಸುಮಾರು 100 ವರ್ಷ ಹಳೆಯ. ಇವತ್ತಿನ ದಿವಸ ನಾವು ಬೆಂಗಳೂರಿನಿಂದ ಈ ಆದಿನಾಥ ಬಸದಿಯಲ್ಲಿ ಜರುಗುತ್ತಿರುವ ವಾರ್ಷಿಕ ಪೂಜಾ ಮಹೋತ್ಸವದಲ್ಲಿ ಪಾಲ್ಗೊಳ್ಳಲು ಬಂದಿದ್ದೇವೆ. ಹಾಗೂ ಇಲ್ಲಿ ನಾವು ಬೆಳಗ್ಗೆ ಒಂದು ಭಕ್ತಾಮರ ಆರಾಧನೆ ಸಹ ಮಾಡಿದ್ದೇವೆ. ಭಾಳ ಸುಂದರವಾದ ಆದಿನಾಥನ ಮೂರ್ತಿ ಎಲ್ಲರಿಗೂ ಒಂದು ಪೂರಾ ವಿಶ್ವಕ್ಕೆ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನಾವು ಈ ಆರಾಧನೆ ಮಾಡಿದ್ದೀವಿ. ಈಗಲೂ ಸಹ ಪೂಜಾ ಪುನಸ್ಕಾರ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಭಾಳ ಒಳ್ಳೆಯ ಕ್ಷೇತ್ರ ಅಮರಾಪುರದ ಭಗವಾನ್ ಆದಿನಾಥ ತೀರ್ಥಂಕರ.